కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసి మూసీలో అవినీతి జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు 47,000 కోట్లు కడుతున్నామన్నారు. అయినా 6 గ్యారంటీల్లో 4 అమలు చేస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్టు తిడుతుంటే ఊరుకోమన్నారు అడ్లూరి లక్ష్మణ్. బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారో, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చేశామో చర్చకు సిద్ధమన్నారు. ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావు కదా, మీ మాజీ మంత్రి కేటీఆర్ మేము మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. 10 సంవత్సరాల లోపల ప్రజలకు నువ్వు ఏం మేలు చేసినావో చెప్పు. దళితులకు మేలు చేసినావా, బీసీలకు మేలు చేసినావా, బలహీన వర్గాలకు మేలు చేసినావా, విద్యార్థులకు మేలు చేసినావా, రైతులకు మేలు చేసినావా, ఎవరికి మేలు చేసిన విషయాన్ని, సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని చెప్పి మేము ఈ పని చేసినావు, నువ్వు 2 సంవత్సరాల లోపల నువ్వు పని చేయలేదని చెప్పి మమ్మల్ని నువ్వు మాట్లాడాలి. మేము ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల నువ్వు ఆర్థిక సంక్షేమాన్ని సృష్టించి 47,000 కోట్ల రూపాయలు మేము నువ్వు చేసిన పాపానికి అప్పు కట్టుకుంటూ పేదవాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం. ఇంకా 2 చేయాలి. తప్పకుండా దీనికి సంబంధించిన విషయం లోపల రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా 2029లో కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో నువ్వు మాట్లాడుతున్నావు కదా, మీ మాజీ మంత్రి కేటీఆర్ మేము మాట్లాడలేమా? ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. 10 సంవత్సరాల లోపల ప్రజలకు నువ్వు ఏం మేలు చేసినావో చెప్పు. దళితులకు మేలు చేసినావా, బీసీలకు మేలు చేసినావా, బలహీన వర్గాలకు మేలు చేసినావా, విద్యార్థులకు మేలు చేసినావా, రైతులకు మేలు చేసినావా, ఎవరికి మేలు చేసిన విషయాన్ని, సంక్షేమానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని చెప్పి మేము ఈ పని చేసి